తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి. నేటి నుంచి సాధారణ దర్శనాలు జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారికి జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగాయి. ఈ 10 రోజుల్లో శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. మొత్తం 10 రోజుల్లో 6 లక్షలకు పైగా భక్తులకు శ్రీవారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే వీలు కల్పించారు. ఆదివారం రాత్రితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తయ్యాయి. కాగా 10 రోజుల్లో తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం సమకూరింది. శ్రీవారికి ఆదివారం రాత్రి ఏకాంత సేవతో వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి. ఈ నెల 10 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఈ నెల 19తో ముగిశాయి. మొత్తం 10 రోజుల్లో 6,83,304 మంది తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. 10 రోజుల్లో శ్రీవారి హుండీకి 34.43 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. అలాగే 1,83,132 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వస్తున్నా ఉండు గురు, ఇక్కడ విజువల్ తీసుకోవద్దంటవా? చిత్రమయ్యా నువ్వా? మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ కేవలం సర్వదర్శనంలో మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు. ఎస్ఎస్డి టోకెన్లను కూడా రద్దు చేశారు. అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశారు. ఆదివారం రోజు స్వామివారిని 70,826 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,625 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం స్వామివారికి 3.68 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సర్వదర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి దాదాపు 10 గంటల్లో స్వామివారి దర్శనం పూర్తవుతోంది. వస్తున్నా ఉండు గురు, ఇక్కడ విజువల్ తీసుకోవద్దంటవా? చిత్రమయ్యా నువ్వా?